హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 2026 లో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ జనవరిలో కొంచెం తక్కువ మొబైల్స్ లాంచ్ అయ్యాయి. కొన్ని లాంచెస్ అయితే ప్రతి సంవత్సరం జనవరిలో జరిగేవి, ఇప్పుడు అవి ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ లీక్స్ కూడా ఫిబ్రవరిలో చాలా మొబైల్స్ రాబోతున్నట్టే చాలా లీక్స్ ఉన్నాయి. నేను ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న దాని ప్రకారమే దాదాపు 15 మొబైల్స్ లాంచ్ కావచ్చు. అవి ఇంకా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఎక్కువ అయితే దాదాపు 20 మొబైల్స్ దాకా వెళ్ళొచ్చు, తక్కువ అయితే మినిమం 10 మొబైల్స్ అయినా కానీ ఫిబ్రవరి మంత్ లో మనం చూడొచ్చు. వీటన్నిటి గురించి క్లియర్ గా ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మొబైల్స్ ఖచ్చితంగా లాంచ్ అవడానికి ఛాన్స్ ఉంది, ఏ మొబైల్స్ 50-50 ఛాన్స్ ఉన్నాయి అన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ జనవరి లాస్ట్ వీక్ లోనే 3 లాంచెస్ ఉన్నాయి. ఈ వీడియో జనవరి 21 రికార్డ్ చేస్తున్నాను. ఈ డేట్ నుంచి చూసుకుంటే జనవరి 23 మోటో సిగ్నేచర్ లాంచ్ కాబోతుంది. ఇది మోటో నుంచి రాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. అంటే ఇంతకు ముందు మనకి మోటో ఎడ్జ్ 50 అల్ట్రా ఇలా ఫ్లాగ్షిప్ మొబైల్స్ వచ్చాయి కదా, అలా ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. సిగ్నేచర్ అనే పేరుతో తీసుకొని వస్తున్నారు. స్పెక్స్ కూడా వీళ్ళు ఫ్లిప్కార్ట్ పేజ్ లో అఫీషియల్ గానే కొన్ని స్పెక్స్ అయితే బయటకు తీసుకొని వచ్చారు. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తోటి వస్తుంది. 8 Elite Gen 5 కాదు, 8 Gen 5. 8 Elite Gen 5 కి కింద ప్రాసెసర్ అనమాట. డిస్ప్లే వచ్చరికి 165Hz AMOLED ప్యానల్ అంటున్నారు. మరి ఇది 1.5K రెజల్యూషన్ 2K రెజల్యూషన్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ నాకు తెలిసినంత వరకు 1.5K ప్యానల్ అయి ఉండొచ్చు. కెమెరాస్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఒకటే కన్ఫర్మ్ చేశారు. 50 మెగాపిక్సెల్ కెమెరా, లైట్ 828 సెన్సర్ తోటి వస్తుంది. అండ్ ఇది 8K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ 5200 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ వీళ్ళు తక్కువ ఇస్తున్నారు కాబట్టి ఈ ఫోన్ ని కూడా వీళ్ళు రీసెంట్ గా తెచ్చారు కదా 870, అలా ఇది కూడా కొద్దిగా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ గా ఉండొచ్చు. ఫోన్ ప్రైస్ వచ్చరికి దాదాపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది 40 నుంచి 45 లేదా 50,000 రూపాయల దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను. మీరు ఎంత ప్రైస్ లో ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ జనవరి 27 వివో నుంచి వివో X200T ని లాంచ్ చేస్తున్నారు. అసలు ఈ ఫోన్ తేడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు X200 సిరీస్ బేస్ మోడల్ X200 అయితే 65,000 రూపాయల సెగ్మెంట్ లో ఉండేది. 60 నుంచి 65,000 రూపాయలు అది కవర్ చేసేది. టాప్ మోడల్ ₹1,00,000 దగ్గర ఉండేది. బట్ ఇప్పుడు X300 మీరు గమనిస్తే బేస్ మోడల్ ప్రైస్ 76,000 రూపాయల దాకా పెట్టేశారు. సో 60 నుంచి 65,000 రూపాయల ప్రైస్ కేటగిరీలో వీళ్ళకి ఏం మొబైల్ లేదు. సో ఆ ప్రైస్ కేటగిరీని కవర్ చేయడానికి X200T ని తీసుకొస్తున్నారని నేను అనుకుంటున్నాను. దీనిలో స్పెక్స్ కూడా ఇది లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ తోటి వస్తుంది. లేటెస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని తీసుకొని రావట్లా, లాస్ట్ జనరేషన్ తీసుకొని వస్తున్నారు కాబట్టి ప్రైస్ 60 నుంచి 65,000 రూపాయల మధ్యలో పెడతారని నేను అనుకుంటున్నా. కెమెరాస్ బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. కెమెరాస్ కి జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. బ్యాటరీ 6200 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 IP69 అన్ని రేటింగ్స్ ఉంటాయి. ఈ ఫోన్ 27 లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ జనవరి 29 రియల్మీ నుంచి రియల్మీ P4 పవర్ అనే ఒక ఫోన్ లాంచ్ చేస్తున్నారు. దీని పేరులోనే ఉంది పవర్ అని, అంటే ఇది బ్యాటరీ టార్గెటెడ్ ఫోన్ అనమాట. దీనిలో బ్యాటరీ అయితే ఇప్పటి వరకు మనం ఒక ఫోన్ లో ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నాం ఇంత బ్యాటరీ వస్తుందని. 10,100 mAh బ్యాటరీ, అంటే 10,000 కంటే ఇంకా 1 mAh ఎక్కువ ఉంది. 10,001 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మరి చూడాలి ఈ ఫోన్ ప్రైస్ ఎంత పెడతారు అండ్ ఇంత ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ అవడం వల్ల లాంగ్ టర్మ్ లో ఫోన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ చూడాలి. దీనిలో మెయిన్లీ బ్యాటరీని టార్గెట్ చేసి తీసుకొని వస్తారు. మిగిలిన స్పెక్స్ అన్ని కొద్దిగా తగ్గిస్తారు. ప్రాసెసర్ మాత్రం Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేస్తారు. ఇక కెమెరా స్పెక్స్, డిస్ప్లే స్పెక్స్ ఇవన్నీ కొద్దిగా డౌన్ గ్రేడ్ చేస్తారు. అంటే ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. కెమెరాస్ నామకే వాస్తు జస్ట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ తీసుకొని రావచ్చు. ప్రైస్ మేబీ 20,000 రూపాయల దగ్గరలో పెట్టచ్చు. ఇవి జనవరి లాస్ట్ వీక్ లో లాంచ్ అయ్యే మొబైల్స్. ఇవి సేల్ కి వచ్చేసరికి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ దాకా టైం పడుతుంది. ఇక ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే మొబైల్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫిబ్రవరిలో కన్ఫర్మ్ గా లాంచ్ అయ్యే మొబైల్స్ అయితే Samsung Galaxy S26 సిరీస్. వీటి లాంచ్ డేట్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. రూమర్స్ ప్రకారం ఫిబ్రవరి 15 అంటున్నారు. వీటిలో 3 ఫోన్స్ ఉంటాయి, S26, S26 ప్లస్, S26 అల్ట్రా. ఇందులో బేస్ మోడల్స్ S26 అండ్ S26 ప్లస్ లో Exynos ప్రాసెసర్ యూస్ చేస్తారు. Exynos 2600 ప్రాసెసర్ ఉంటుంది. రెండింటిలో డిస్ప్లే సైజెస్, బ్యాటరీ కెపాసిటీ డిఫరెంట్ ఉంటాయి. S26 లో కొద్దిగా చిన్న డిస్ప్లే 6.2 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది 2K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ AMOLED ప్యానల్ కూడా M14 ప్యానల్ యూస్ చేస్తారు. ఏదైతే ప్యానల్ iPhone 17 Pro లో యూస్ చేస్తారో అదే ప్యానల్ ఈ ఫోన్స్ లో యూస్ చేస్తారు. S26 ప్లస్ లో అయితే 6.7 ఇంచ్ కొద్దిగా పెద్ద సైజ్ డిస్ప్లే యూస్ చేస్తారు. నెక్స్ట్ బ్యాటరీ S26 లో 4200 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. S26 ప్లస్ లో 4900 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా యూస్ చేస్తారు. రెండిట్లో కెమెరా సెటప్ అంతే ఉంటుంది. ఇక S26 అల్ట్రాకి వెళ్ళిపోతే ఇది టాప్ మోడల్ అని చెప్పాలి. ఇది స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 యూస్ చేస్తారు. డిస్ప్లే 6.9 ఇంచ్ 2K AMOLED ప్యానల్ యూస్ చేస్తారు. సేమ్ M14 ప్యానల్ యూస్ చేస్తారు. అండ్ కెమెరాస్ ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ వీళ్ళు 10 మెగాపిక్సెల్ 12 మెగాపిక్సెల్ కెమెరాస్ తీసుకొని రావచ్చు. బట్ కాంపిటీషన్ లో ఐఫోన్స్ లో 18 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు కదా, సో అట్లా వీళ్ళు కూడా ఫ్రంట్ కెమెరా అప్గ్రేడ్ చేస్తారేమో చూడాలి. ఫ్రంట్ కెమెరా గురించి అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. మరి నిజంగా వీళ్ళు 60 వాట్ తెస్తారా లేదా లాస్ట్ జనరేషన్ లాగా 45 వాట్ తెస్తారా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. దీని ప్రైస్ జనరల్ గా అల్ట్రా మోడల్స్ అన్ని 1,30,000 పెడతారు. బట్ ఈసారి ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి మేబీ 1,35,000 1,40,000 దాకా కూడా వెళ్ళొచ్చాము దీని ప్రైస్. రూమర్స్ ప్రకారం వీటి లాంచ్ డేట్ అయితే ఫిబ్రవరి 15వ తారీఖు అంటున్నారు. బట్ డేట్ మారినా కానీ ఖచ్చితంగా ఫిబ్రవరిలో వీటిని లాంచ్ చేస్తారు. నెక్స్ట్ రెడ్మీ నోట్ 15 ప్రో సిరీస్, ఇవి కూడా ఫిబ్రవరిలో రావడానికి ఛాన్స్ ఉంది. వీటిలో 2 ఫోన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్లస్ మోడల్ 15 ప్రో ప్లస్, దీనిలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ దాదాపు 30,000 రూపాయలు పైన పెడతారు. రెడ్మీ ఇప్పుడు అన్ని ఆఫ్లైన్ చేసేసింది, మనకు తెలిసిందే. ఆన్లైన్ ప్రైజెస్ కి అసలు వీటి ప్రైజెస్ దగ్గరలో కూడా ఉండట్లేదు. నెక్స్ట్ దీని కింద మోడల్ రెడ్మీ నోట్ 15 ప్రో, దీని స్పెక్స్ కూడా ప్రో ప్లస్ లాగే ఉంటాయి. సేమ్ కెమెరా ఉంటుంది, సేమ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్ ఉంటుంది. 6580 mAh బ్యాటరీ ఉంటుంది. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ తగ్గుతుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోడు వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ మారుతుంది. Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ తోడు వస్తుంది. దీని ప్రైస్ ఒక 25,000-26,000 రూపాయలు పట్టచ్చు. వీటిని కూడా ఫిబ్రవరిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పోకో X8 సిరీస్, వీటిలో కూడా 2 ఫోన్స్ ఉంటాయి. పోకో X8 అండ్ X8 Pro. ఇందులో బేస్ మోడల్ పోకో X8, ఇందాక రెడ్మీ నోట్ 15 ప్రో చెప్పుకున్నాం కదా, సేమ్ దాన్ని రీబ్రాండెడ్ స్పెక్స్ తోడు వస్తుంది. Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్, మిగతా స్పెక్స్ అన్ని అంతే సేమ్ రెడ్మీ నోట్ 15 ప్రో లాగే దిగిపోతాయి అనమాట. బట్ ప్రైస్ మాత్రం 20,000 రూపాయలు లో పెట్టచ్చు దీన్ని. బట్ పోకో X8 Pro మాత్రం ఎంటైర్ న్యూ డివైస్. దీన్ని ఎలాంటి వాటితోటి రీబ్రాండ్ చేయరు. ప్రాసెసర్ కూడా కొత్త సిరీస్ ప్రాసెసర్, Dimensity 8500 ప్రాసెసర్ తోటి రావచ్చు. అండ్ ఈసారి దీంట్లో బ్యాటరీ 8000 mAh బ్యాటరీ ఉంటుందంట. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందంట. మెయిన్లీ వీళ్ళు పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీని కాన్సన్ట్రేట్ చేసి తీసుకొని వస్తారు. మిగిలిన డిపార్ట్మెంట్స్ లైక్ కెమెరా, బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ కొంచెం తగ్గిస్తారు. ప్రైస్ కూడా 26,000 రూపాయల నుంచి 28,000 రూపాయల మధ్యలో ఉండొచ్చు. మేబీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి 30,000 రూపాయలు టచ్ అవ్వచ్చు. 30,000 రూపాయలు రెగ్యులర్ ప్రైస్ పెట్టి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 27,000-28,000 రూపాయలకి అలా తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ఐకో నుంచి 2 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో ఫస్ట్ ది ఐకో 15R. ఇది ఖచ్చితంగా ఫిబ్రవరిలో కానీ మార్చ్ లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని OnePlus 15R కి పోటీగా తీసుకొని వస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ వస్తుంది. 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తోడు వస్తుంది. మరి మిగిలిన కెమెరాస్ దీనిలో టెలిఫోటో కెమెరా ఉంటుందా లేదా వీటన్నిటి గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్రంట్ కెమెరా మాత్రం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. బ్యాటరీ 7600 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లేదా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయొచ్చు. దీని ప్రైస్ కూడా సేమ్ OnePlus 15R లాగా ఒక 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యలో పెట్టచ్చు. నెక్స్ట్ బడ్జెట్ మోడల్ iQOO Z11X, సేమ్ దీన్నే వివో T5X గా కూడా రీబ్రాండ్ చేయొచ్చు. లాస్ట్ టైం iQOO Z10X Dimensity 7300 ప్రాసెసర్ వచ్చింది. ఈసారి Z11X Dimensity 7400 ప్రాసెసర్ వస్తుంది. అంతే ప్రాసెసర్ వైజ్ గా కొంచెం డిఫరెన్స్ ఏమైనా మనం నోటీస్ చేయొచ్చాము కానీ మిగిలిన స్పెక్స్ అన్ని దాదాపు సేమ్ ఉంటాయి. రీజన్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఈ ర్యామ్ షార్టేజ్ వల్ల ఫోన్ ప్రైజెస్ అన్ని కొద్దిగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్ ని కంట్రోల్లో పెట్టాలంటే మిగిలిన ఫీచర్స్ లో కట్ ఆఫ్ చేయాలి. సో అందుకనే ప్రాసెసర్ డిపార్ట్మెంట్ ఒకదానిలో తప్పించి మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నిట్లో సేమ్ Z11X Z10X సేమ్ టు సేమ్ ఉంటాయి. సేమ్ అదే రకమైన డిస్ప్లే, అదే రకమైన కెమెరాస్, అదే రకమైన బ్యాటరీ తీసుకొని వచ్చి ప్రాసెసర్ మాత్రం కొంచెం అప్గ్రేడ్ చేసి కొత్త మోడల్ లాగా తీసుకొని వస్తారు. అండ్ ప్రైస్ కూడా ఈసారి పెరగచ్చు. 15,000 రూపాయల అరౌండ్ ప్రైస్ లో ఇది లాంచ్ కావచ్చు. నెక్స్ట్ Xiaomi 17 సిరీస్, ఇది ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే లాంచ్ అవుతుందని చెప్పలేం కానీ ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో ఖచ్చితంగా లాంచ్ కావచ్చు. ఇందులో ఫస్ట్ Xiaomi 17, ఇది కాంపాక్ట్ ఫోన్. Xiaomi 15 కి సక్సెస్ లాగా తీసుకొని వస్తారు. 6.3 ఇంచ్ 2K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 8 Gen 5 ప్రాసెసర్ తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్, ప్రైమరీ, టెలిఫోటో, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ కి లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ 70,000 రూపాయల దాకా పట్టచ్చు. నెక్స్ట్ దీనిలో అల్ట్రా మోడల్ Xiaomi 17 అల్ట్రా ని కూడా ఇండియాకి తీసుకొని రావచ్చు. ఇది టాప్ మోడల్ ఫోన్ అనమాట. ఈవెన్ కెమెరా, రిగ్, లెన్స్ అటాచ్మెంట్ అన్ని దీనికి సపోర్ట్ చేస్తాయి. దీంట్లో కూడా 88 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే 6.9 ఇంచ్ 2K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 200 మెగాపిక్సెల్ 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోడు వస్తుంది. బ్యాటరీ 6800 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 1,30,000-1,40,000 రూపాయలకి వెళ్ళొచ్చు. ఈ 2 ఫోన్స్ ని ఫిబ్రవరి మార్చ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా వివో నుంచి వివో V70 సిరీస్, జనవరిలోనే ఒప్పో Reno 15 సిరీస్ లాంచ్ అయ్యాయి. వీటికి కాంపిటీషన్ గా వీళ్ళు వివో V సిరీస్ లో కొత్త ఫోన్స్ తీసుకొని రావాలి. ఈసారి V70 సిరీస్ లో 2 ఫోన్స్ ఉంటాయి. ఫస్ట్ ది V70, నెక్స్ట్ V70 Elite అంట. Elite స్పెక్స్ అయితే బాగున్నాయి, తర్వాత చెప్తాం మీకు. ఫస్ట్ బేస్ మోడల్ V70 చూసామంటే ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, లేదంటే 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్, ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండొచ్చు. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈసారి బేస్ మోడల్ లో జైస్ పార్ట్నర్షిప్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎలైట్ మోడల్ తీసుకొని వస్తున్నారు కాబట్టి ఎలైట్ మోడల్ లో జైస్ పార్ట్నర్షిప్ ఇస్తారు. బేస్ మోడల్ V70 కి జైస్ పార్ట్నర్షిప్ తీసేయచ్చు. బ్యాటరీ 6500 ఆర్ 7000 mAh బ్యాటరీ ఉండొచ్చు. V70 బేస్ మోడల్ స్పెక్స్ అయితే ఇలా ఉంటాయి. ప్రైస్ అయితే 40,000 రూపాయలు లో పెట్టచ్చు. V70 Elite మాత్రం స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. కొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా విత్
జైస్ పార్ట్నర్షిప్. దీని ప్రైస్ ఒక 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల దాకా పెట్టచ్చు. ఫస్ట్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో వస్తే ఫస్ట్ బేస్ మోడల్ V17 తీసుకొని వచ్చి దాని తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చి V70 Elite తెస్తారని నేను అనుకుంటున్నా. బట్ ఈ రెండు ఫోన్స్ మాత్రం కన్ఫర్మ్ గా ఇండియాకి వస్తాయి. కొంచెం టైం పట్టొచ్చు, మరీ ఫిబ్రవరిలో లాంచ్ కాకపోయినా మార్చ్ ఆర్ ఏప్రిల్ లోపైనా కానీ రెండు ఫోన్స్ కంప్లీట్ గా లాంచ్ అవుతాయి. బేస్ మోడల్ అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోకి లేదా మార్చ్ ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. అండ్ సామ్సంగ్ నుంచి కొన్ని ఏ సిరీస్ ఫోన్స్ రావచ్చు. రూమర్స్ ప్రకారం A26, A36 ఇవి 2026 మోడల్స్ రావాల్సి ఉంది. ఇవి కూడా ఈ మంత్ లో లాంచ్ కావచ్చు. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 4A సిరీస్, ఇవి మేబీ మార్చ్ వరకు టైం పట్టొచ్చు. బట్ తొందరలో నథింగ్ ఫోన్ 4A సిరీస్ కూడా వస్తాయి. అండ్ రియల్మీ P4 Ultra కూడా రావాలి. వీటి గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రెసెంట్ లేదు, బట్ తొందరలో ఈ ఫోన్స్ కూడా వస్తాయి. ఇఫ్ నాట్ ఫిబ్రవరి, మార్చ్ ఆర్ ఏప్రిల్ లో వీటిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా ఫిబ్రవరిలో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు ఎంతకొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తో వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సపోర్ట్ చేసే కొద్ది ఇంకా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.